సార్కి ఏమో కట్ అనేది కొంచెం ఆగి కూడా చెప్పచ్చు తెలుసు, నేను అక్కడ ఇంప్రూవైజ్ చేద్దాం అనుకున్నానని. కానీ ఆయన అంటే నిజంగా ఒక మనిషి పాపం పిచ్చి, ఆయన చెప్పలేడు పాపం, ఎమోషన్ చెప్పలేడు. ఒక యాంగ్జైటీకి యాన్సిస్టర్లా ఉంటాడు ఆయన పాపం, బ్రహ్మాద్ గారు ఉంటే. అంటే ఆ ప్యానిక్ అంత ఉంటుంది అన్నమాట ఆయన దగ్గర. సో బట్ మాత్రం మ్యామ్ ఎక్కడ కూడా జస్ట్ బికాస్ ఈ లవ్స్ సార్ ఎవ్రీథింగ్ అని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఆయన కావాల్సింది ఎన్ని టేక్లైనా సరే హీ మేడ్ షూర్ దట్ అనుకునే టేక్ కరెక్ట్ అవ్వాలి. అయిపోయింది సార్. నువ్వు చాలాసార్లు మాట్లాడావు మధ్యలో, తెలుసా నీకు? జస్ట్ నిఖిల్ గారి గురించి చెప్దాం అనుకున్నా సార్, ఫర్ ద లవ్లీ రోల్, దట్స్ ఆల్ సార్. కాదు, మీరు అన్నిటి మధ్యలో ఒక విషయాన్ని దాటేశారు. వ్యాలంటైన్స్ డే గురించి అది చెప్పాలి. బేసిక్గా ఇద్దరం ఎందుకు ఫ్రెండ్స్ ఏమంటే ఇంట్రోవర్ట్స్. యాక్చువల్గా మా జీవితాలకు ఒక షాప్కి వెళ్ళి ఒక కార్డు కొనుక్కొని ఇచ్చేంత మాకు లేదు మేము. వస్తుంది లేదు మాకు కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అంత ప్యానిక్. మేము కూడా యాంగ్జైటీకి యాడ్జిస్టర్లేమే యాక్చువల్గా. విషయం మర్చిపోయాం సుమా హర్ట్ అవుతురా సార్. సారీ మర్చిపోయాను. నేను కూడా మర్చిపోయాను. అంటే నేను వద్దాం అనుకున్నాను సార్ అక్కడికి. రాజీవ్ తర్వాత అవును సంపత్ గారి తర్వాత అట్లా సార్ రాజీవ్ గురించి సారీ సార్, మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మొదటి నుంచి. ఎందుకంటే నాన్న రాజీవ్ ఈ సినిమాలో జోక్గా కాదు, సిన్సియర్గా చెప్తున్నారు. ఆ మీసాలు పెట్టి ఒక తెలివి తక్కువతనంతో కూడిన సర్పంచ్ లాగా, అంటే ఒక పప్పు శుద్ధలాగా చెప్పిందే చెప్పి మాట్లాడిందే. అసలు రాజీవ్ అంత ఫాస్ట్గా మాట్లాడటం జనరల్గా నేను చాలా తనతో చేసింది చూసినాను కదా, చాలా తూకంగా డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్గా మాట్లాడుతాను. పెళ్ళాం అయితే తెలిసేది సార్ మీకు. ఏది పెళ్ళాం అయితే తెలిసేది, పెళ్ళాం అయినా కూడా తెలిసేది. అదే తీసేస్తారు. అది మొగుడిని అర్థం చేసుకోలేనప్పుడు పెళ్ళానికి అలాగే తెలుస్తాయి. సరే దాన్ని వదిలేద్దాం, మొగుడు పెళ్ళాలి కూడా మరొకటి. ఈ క్యారెక్టర్ రా సుమా వాగుతుంటాడు. అసలు కెన్ యూ ఎక్స్పెక్ట్? అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాగటం వేరు, ఇక్కడ అసలు మామూలుగా క్యారెక్టర్ టాకిటివ్ మాట్లాడుతూ మనం అంటే ఏమనుకున్నాం చెప్తుంటాడు. అలాగా చెప్తున్నప్పుడు పెద్ద విపరీతమైన మాలా కష్టపడి కామెడీ చేసినట్లేదు. కామెడీ ఇట్ క్రియేట్స్. నాకు తనదొకటి ఒక సీన్, ఒకరోజు 2 సీన్స్లో వచ్చిన రఘుబాబు ఒకడు, తర్వాత సంపత్ చేత కామెడీ చేయించాడు. ఆశ్చర్యం. ఆడు పాపం పచ్చి 16 విలన్. ఆడికి తలపా కట్టి 10th క్లాస్ విద్యార్థులకు కూర్చోబెట్టి, నాకు అంటే ద థాట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ కామెడీ. కరెక్ట్. అది అలాగా అమ్మయ్యా. సో అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ అండ్ అలాగే కనెక్టెడ్ విత్ ది స్టోరీ. అది ఊరికి అలా వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ లాగా ఏమి కనపడలా నాకు. సూపర్ సార్. అలాగే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య మనకి ఆల్రెడీ తమన్ గారి టీంలో బ్యూటిఫుల్ సాంగ్స్, ఈ వైలిన్ వాయించడం, ఇంకా కొన్నాళ్ళు అయితే శాండిల్య గారి టీంలో వీళ్ళందరూ వాయించారు అనే స్టేజ్కి వెళ్తాను డెఫినెట్గా శాండిల్య. నేను ఊరికనే ఆ రిథమ్ కోసమో మోడెస్టీ కోసమో చెప్పేది కాదు. నాకు ఒకే ఒక చిన్న బిట్టు చూపించారు. ఇదేంటి నాకు, లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది మ్యూజిక్. సిన్సియర్గా చెప్పాలంటే నాకు తెలియాల్సిన అవసరం లేదు, బాగుందనడానికి అనిపించింది అతని మ్యూజిక్ చూస్తే. 2 × 2 = 4 మ్యాథమెటిక్స్ చదువుకోకలా అంత ఈజీగా మ్యూజిక్ మన దగ్గర తీసుకొచ్చాడు. ఐ బిలీవ్ ఇన్ దట్. వెరీ నైస్. ఎనీథింగ్ యూ వాంటెడ్ టు యాడ్ అబౌట్ శాండిల్య? అబ్సల్యూట్లీ. అంటే సాంగ్స్ 3 డిఫరెంట్ సాంగ్స్ జానర్స్లో ఇచ్చారు. బట్ అది సాంగ్స్ ఒకలాగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్కి మొన్న చూసొస్తే అంటే లిటిల్గా గూస్బంప్స్ వచ్చినాయండి. అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు అన్న మ్యూజిక్ మాత్రం. ఇప్పుడు ఈ సినిమాలో మాకు ఒక చిన్న సీక్రెట్ తెలిసింది. గౌతమ్ ఇందులో ఒక పర్సూయింగ్ యాక్టర్ అని. అవునండి కదా, చూసారా? ఇట్టే మేము పసిగట్టేసాము టీజర్ని చూసి. సో ఇప్పుడు యాక్టర్ కాబట్టి రోల్ రివర్సల్ చేయబోతూ ఉన్నాము. మీరు ఇంట్లో నాన్న, బ్రహ్మానందం గారు గౌతమ్. ఎలా ఉంటుందో ఒకసారి మాకు చేసి చూపించరా? పొద్దునే ఫోన్ చేస్తారన్న మా చేయండి, ఫోన్ చేయండి. అరే ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు అంటే ఆన్సర్ అది ఉండదు. డాడీ ఏనా? కాదు, రే ఏం చేస్తున్నావు అని అడుగు. అరే ఏం చేస్తున్నావు డాడీ అంటే ఏం చేస్తున్నావు చెప్పినట్ట, నన్ను ఏమన్నా అడిగినట్ట. అరే పిల్లలు ఏం చేస్తున్నారు, వెళ్తాను కిందకి తీసుకురా. డాడీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొని కిందకి దిగలేను.
అది మాట నీకు నేను చెప్పలేను డాడీ. ఆ డాడీ అనే ఒక పదంలో బోల్డ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఏడుసాలా రావాయ్ అన్నప్పుడు డాడీ అంటే ఇంకొన్ని ఇస్తారు. ఇంకొకటి 2 అడగండి, ఒక 2 అడగండి. అరే మీ అందరం భోజనానికి కూర్చున్నాం, ఎంతసేపు పడుతుంది ఇంకా, కిందకి రావాలి. వచ్చేస్తాను డాడీ, వచ్చేస్తాను. 1 అవర్లో వచ్చేస్తాను. 1 అవర్లోనా? 1 అవర్లో రావటం, 1 అవర్లో రావటం ఏంట్రా అన్నాం అనుకో, అనగానే డాడీ నన్ను అసలు ఎప్పుడు హర్ట్ చేయరు, ఇలాగే చేస్తుంటారు. ఇద్దరు కుమారులు. వాడైతే మరి ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నాడు. 5 into 10 మినిమం అంతే. లక్కీగా కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఏం చేస్తున్నావురా, రా త్వరగా బాత్రూమ్ ఉన్నావు డాడీ అంటాడు. ఇంకేం మాట్లాడతావు, వాడు ఎప్పుడు వస్తే అప్పుడు. బాత్రూంలోంచి ఎప్పుడు బయటపడితే ఆఫ్ కోర్స్ ఇంట్లో అందరం కలిసి లైవ్లీగా ఉంటాం. ఫాదర్, సన్, డాటర్ ఇలా, గ్రాండ్ డాటర్, అట్లా ఏమి ఉండదు. అది దట్స్ ఓన్లీ ది ప్రాపర్టీ ఆఫ్ మై ఫ్యామిలీ. సూపర్ అండి, సూపర్. సో రోల్ రివర్సల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం జస్ట్ ఏం జరిగింది దేవసేన ఆ డైలాగ్ని జస్ట్ మీరు యాక్టింగ్ పర్స్యూ చేస్తున్నారు కాబట్టి సినిమాలో గుర్తుందా మీకు? ఏం జరిగింది దేవసేన అని అడిగితే నేను లైన్లో నించొని ఉంటే వాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు, నేను వాడి వేలు నరికేశాను. ఏం జరిగింది దేవసేన? నేను గుడి దగ్గర నించొని ఉంటే ఇతను వచ్చి నా చెయ్యి లాగాడు, వెంటనే వేలు నరికేశాను. చెయ్యి పట్టుకుంటే నరకాల్సింది వేలు కాదు, చెయ్యి, తల. ఓకే, ఇది చాలు మాకు. బాగుందా? చాలా బాగుంది సార్. మళ్ళీ చెప్పనా? లేకపోతే వద్దు. బాగా అయితే పట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే కాసేపు సరదాగా బ్రహ్మానందం గారు అనేసరికల్లా చాలా మంది ఆరోగ్యానికి కారణం ఆయన. అంతేకాకుండా బ్రతుకు తెరువుకి కూడా కారణం అయ్యారు మీరు. ఎందుకంటే చాలామంది మీమర్స్ వాళ్ళ పేజెస్ పెట్టారు అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మీమ్స్ అన్నీ మీ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి, ఆ సినిమా రిలేటెడ్గా వచ్చేటువంటి మీమ్ కంటెంట్ అంతా మాక్సిమం బ్రహ్మానందం గారి ఫేస్తోనే వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, నేను అలిగాను, చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇవన్నీ కూడా కేర్ ఆఫ్ బ్రహ్మానందం గారు. సో బ్రహ్మానందం గారు ఈజ్ అ యూనివర్సిటీ. ఇందులో నుంచి మేము కొన్ని వీడియోస్ తీసాం బ్రహ్మానందం గారు. అవును. وانتي ليلتي مشيانو. ఇప్పుడు యానిమల్ వర్షన్. Now game starts. పద్మనాభ సింహ ఏంటి పద్మనాభ సింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? గుర్తు తెలుసా నీకు? చోటే కొడుతున్నారమ్మా. క్రిమినల్ ని కన్నాం మనం. దాంతో గోల్చాడు శాంతిని మూచిపట్టు. అరే B20. ఇలాగా బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్, ఎన్ని వీడియోస్, ఐ థింక్ వీ కెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ టుగెదర్ అన్ని ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మానందం గారు మీరు మోస్ట్ రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అయింది ఎవరు అంటే ఈ మీమర్స్ అందరూ. అవును, వాళ్ళందరూ కలిసి మొన్న మీటింగ్. మీట్ అండి. ఓకే, సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంత క్రియేటివిటీని వాడుతున్న వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సిన్సియర్గా ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ నేను ఈ మధ్యకాలంలో రీసెంట్ ఇయర్స్లో కొన్ని సినిమాలు అన్నీ చేయటం లేదు. చాలా తగ్గించి అంటే కొంత వయసు రీత్యా, కొంత ఆలోచన, కొంత ఎందుకు
ఉన్న పేరు పోగొట్టుకోవడం అనే దీనిలో తగ్గించాను. అయినా నేను బిగ్ స్క్రీన్ మీద కనపడకపోయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఇప్పుడు అది చూస్తుంటే అర్థమవుతుంది, ఏ సినిమాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అని కనుక్కుని నా ఫేస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసి ప్రజలందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటానని చేసిన వాళ్ళు ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దట్. సూపర్. మీరు చాలామంది ఏమంటారంటే మీ నుంచి వాళ్ళు మెంబర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. లేకపోతే బ్రహ్మానందం ఎప్పుడూ మరుగున పడిపోయి ఉండేవాడు, బాగా చేసేవాడు రా, అప్పుడు బ్రహ్మానందం అనేవాడు కమెడియన్ ఒకడు ఉన్నాడు అనేవాళ్ళు, కానీ స్టిల్ ఇన్ ది పబ్లిక్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు మీమర్స్. ఐ లవ్ దెమ్, ఐ అడ్మైర్ దెమ్, ఐ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ దే ఆల్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. వాట్ ఎవర్, రకరకాలుగా కొరియన్ లవ్, ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సినిమా చాలా బాగుందిరా అని బ్రహ్మానందం గారిది ఒక మీమ్ పెట్టడము, దాని కింద ఒక లైన్ రాయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఏ సినిమా అయినా సరే. సో ఇప్పుడు మనం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళిపోయి బ్రహ్మానందం సినిమాలో మీరేం ఎలిమెంట్స్ చెప్పాలనుకుంటున్నారో నేను చూపించే ఫోటోకి ఒక్కొక్క లైన్ మీరు చెప్పచ్చు. ఓకేనా? మీరే ఇప్పుడు మీమర్స్. ఇది యాక్చువల్గా నా రోలే మ్యామ్ మూవీలో. అంటే దీనికి మీరు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే హింట్ ఇవ్వచ్చు. ఏమిటో నాకన్నా గౌతమ్ అందంగా కనిపిస్తున్నాడంట. బాగుంది సుమా, బాగుంది. బాగుంది, గుడ్. మీరే చెప్తే బాగుంటుంది మ్యామ్ దీన్ని. ఇది దీనికి నేను చెప్పేశాను, శాంపుల్ పీస్ మాత్రమే. ఇప్పుడు దీనికి ఇది యాక్చువల్గా ఈ సినిమాకి యాప్ట్గా ఉండేది ఒకటి ఉంది, ఏంటది? తెలిసిన తర్వాత అవునా? అంటే సినిమాలో అయితే సినిమాలో ట్విస్ట్ చూసి వామ్మో అనే ఆ టైప్ అనే టైప్లో అది హైలైట్. ఇది దీనిని పిచ్చిగా వాడతాడు సినిమాలన్నిటికీ. అవును. నాగార్జున గారు ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చెప్పండి. మీకు కనుక మా టీచర్ నచ్చినట్టయితే తప్పకుండా Feb 14th థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి. దట్ ఈస్ బ్రహ్మానందం. సూపర్. యా అంతే, దానికి బ్రహ్మానందం ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్. యా ఇది నేను చెప్పేస్తా. ఇది రిపీట్ ఆడియన్స్ మ్యామ్, చెప్పాం కదా బాగుందని. ఏం సినిమారా, ఏం చేశాడ్రా. ద లాస్ట్ వన్. నీకు దండం పెడతాను సుమా, ఇంకా వదిలే. బ్రహ్మానందం గారి సినిమాలోని క్యారెక్టర్స్ గురించి చెప్పకుండా ఏ ఇంటర్వ్యూ ఎండ్ అవ్వదు కాబట్టి నేను ఎండ్గా ఒక రౌండ్ పెహచానా కౌన్ మీరు గుర్తుపట్టాలి. ఓకేనా? బ్రహ్మానందం గారు చాలా వివిధమైన వర్సటైల్ క్యారెక్టర్స్ చాలా చేసేసారు. వాటికి పేర్లు కూడా ఎంత రిజిస్టర్ అయిపోయాయి అంటే కొంతమంది టీమ్ నేమ్స్ కింద పెట్టేసుకున్నారు వాళ్ళ కాలేజెస్లో, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారా లేదా? బ్రహ్మానందం గారు మీరు చెప్పక్కర్లేదు, వీళ్ళిద్దరితో మాత్రమే ఈ గేమ్. చెప్పు మ్యామ్, అది యూనివర్సల్ ట్రూత్. అది అదుర్స్ క్యారెక్టర్ శాస్త్రి చారి సారీ బట్టు రేస్ గుర్రం కిల్ బిల్ పాండే రేస్ గుర్రం. రైట్ ఆన్సర్ సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. కరెక్ట్, రైట్ ఆన్సర్. మనీ కాదు, మనీ అనేది. కాంతో గేమ్స్ ఆడుతున్నావా, శాంతి లేచిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ క్షణక్షణంలో కూడా శ్రీదేవి గారు వెళ్ళి బట్టలు మొత్తం మురికైపోయిన తర్వాత వెళ్ళి షాప్లో అన్ని పట్టుకుంటే నేను పెడతాను కదా, నేను పెడతాను. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారా? కట్ చేయగానే అంత పాజెస్ని వాడుకోవడం ఒక దాంట్లో ఆల్మోస్ట్ 35 seconds వరకు ఏం మాట్లాడరు సార్ అసలు. జస్ట్ ఇట్లా వచ్చేసి చిన్న ఇట్లా అన్ని చిన్న పడేసి ఇలా తీసేసి దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటి తమ్ముడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఒక ఫ్యూ సెకండ్స్ బిట్ అవుట్ యాక్ట్ చేశాను ఓ సినిమాలోది. అదే యాజ్ ఇట్ ఈస్గా గౌతమ్ చా చేయించాడు డైరెక్టర్ ఈ సినిమాలో. ఓకే. ఈయన ఎవరండి? గచ్చిబౌలి దివాకర్. ఎన్ని క్రికెట్ టీమ్స్ ఉన్నాయి తెలుసా ఈయన పేరుతో? ఈయన తెలుసా? పోతావురా రే, నాశనం అయిపోతావురా.
నా ఫేవరెట్ క్యారెక్టర్ అది. జంధ్యాల గారు. సో ఇట్ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై గురు జంధ్యాల గారు యాజ్ వెల్ యాజ్ రామానాయుడు గారు. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం చేసిన చిరంజీవి గారు. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ వన్స్ ఫర్ ఆల్. మేము కూడా రియలీ ఆ thankful to all of క్యారెక్టర్ them. చూసినప్పుడు అదొక దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చెప్పాల్సిన మాట. Yes. నువ్వు ఉండు ఉండు. అరే నువ్వు వెయిట్లో ఉండు. పోకిరి మెక్డోవెల్. ఓ రెడీ మెక్డోవెల్ మూర్తి గారు. నేను ఫోన్ చూస్తున్నాను కదా నేను సృష్టించిన క్యారెక్టర్సే కదా వాళ్ళు. మీరు సృష్టించిన క్యారెక్టర్సే మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. ఇది పోకిరి. ఇది పోకిరి. బ్రహ్మి సాఫ్ట్వేర్. ఇవి గారిదే. అసలు ఐరన్ లెగ్ ఆయన శాస్త్రి. సినిమాలో ఉన్నట్టు అసలు నాకు తెలిసి అంత ఎనర్జీ నాకు తెలిసి మళ్ళీ కరెక్ట్. క్యారెక్టర్ నేమ్ అపోజిట్ అయితే ఐరన్ లెగ్ శాస్త్రి, ఎందుకంటే సారీ శాస్త్రే. శాస్త్రి అంటారు. ఈ శాస్త్రి గారే. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వి వైండ్ అప్ ఒక్కసారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అవునండి. ఒకసారి డిఓపి గారి గురించి చెప్తారా? మితేష్ అని ఆయన ఓకే. అంటే కొన్ని ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అని ఇవి చేశారు. బట్ ఈ సినిమాలో ఆయన సెట్లో ఆయన ఉన్నారా లేదా అని కూడా తెలియదు. అంత కామ్గా నీట్గా ఆయనకి ఏం కావాలో తెలుసు. లైటింగ్ కూడా రెడీగా ఉంటుంది. మనకి ఇప్పుడు షార్ట్ గ్యాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షాట్కి మనకి టైం పట్టదు. అలా వెళ్ళి అలా వచ్చేలోపు సార్ రెడీ సార్ అంటారు అంతే. అంత క్విక్గా ఉంటుంది లైటింగ్ కానీ ఇది కానీ. పెడితే ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా. ఈ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా చూపించాలో ఐ థింక్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మితేష్ గారు. అంటే ఎలా ఉంటుంది నన్ను కిషన్ కూడా అందంగా చూపించారు. సార్ మీకేంటి సార్ అందగాడు మీరు. అంతే కదా, అంతే. లేకపోతే కూతురు ఇబ్బంది పడుతుంది. చాలా అసలు ఎవరైనా చెప్పండి బ్రహ్మానందం గారు అందగాడు కాదని. ప్లీజ్ నాతో పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత. ప్లీజ్ చెప్పకండి. ఎవరు చెప్పండి అందంగా ఉంటారని చెప్పండి. అందరూ సిక్కిన. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలాగైతే రాహుల్ గారు, నిఖిల్ గారు, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, వాళ్ళకి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అలాగే యాజ్ యాక్టర్స్ మీరు పర్ఫామ్ చేసిన తర్వాత మీకు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా టీజర్ చూసిన తర్వాత మాకు కూడా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ డెఫినెట్లీ వస్తుంది ఫ్రమ్ ద సేమ్ బ్యానర్ అనే నమ్మకం కుదిరింది. February 14th థియేటర్స్కి వెళ్ళి మేము తప్పకుండా సినిమాని సో చూస్తాము. చివరిగా చెప్పేది ఏంటంటే ఎస్, యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, లేకపోతే డిఓపి వీళ్ళనే కాకుండా ది ఎంటైర్ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఫిలిం, అది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఎందుకంటే పర్టికులర్గా ఈ సినిమా వరకు నేను కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి వాళ్ళు ఎవ్రీబడి, సెట్స్ వాళ్ళు కానీ, లేకపోతే లైట్ మెన్ కానీ, లేకపోతే ఒక క్యాషియర్ గారు కానీ, వీళ్ళందరూ చాలా హ్యాపీగా మనం నవ్విస్తూ వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా చేసిన సినిమా డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది అన్న గ్యారంటీ నేను ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అండ్ గౌతమ్, వాట్ కెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ బ్రహ్మానందం? షూటింగ్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఫుల్ ఎక్సైటింగ్ వెళ్ళేవాళ్ళం. పిచ్చిగా ఎంజాయ్ చేసాం షూట్ని. మేము ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో సెట్లో, ఐఎమ్ షూర్ రేపు పొద్దున్న థియేటర్లో వచ్చిన తర్వాత జనాలు మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో అలాగే ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. ఓకే. అండ్ అలాగే ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పారు, ఇదే బ్యానర్ నుంచి మీరు ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు అని. మరి ఎక్కువ కాలం టైము మీరు మరి సెలెక్షన్స్లో తీసుకోకుండా, అంటే నాన్నగారు చెప్పమన్నారు కాబట్టి సైగల్ ద్వారా మేము చెప్పేసుకుంటూ ఉన్నాం. మీరు ఇంకా ఎక్కువగా సినిమాల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ 45 days కేరళలో షూట్ చేసి వచ్చేసామండి. ఓకే. ఇది రిలీజ్ అయిన తర్వాత 20th నుంచి మళ్ళీ కేరళలో షూట్ చేసి వచ్చారు. కేరళలో షూట్ చేసి వచ్చారు. ఏయ్. నేను ఇక్కడే ఉంటున్నాను సార్. ఈ మధ్య బ్లడ్ టెస్ట్ లో తెలుగు అయినా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. మాకు తెలుసు మీరు జనరల్లీ ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కనపడరని, బట్ మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో ఈరోజు మీరు వచ్చినటువంటి ఇంటర్వ్యూని బట్టి అర్థమైపోతుంది, ఇంకా విడిగా చెప్పక్కర్లేదు. సో వెయిటింగ్ ఫర్ February 14th టు వాచ్ ఇన్ థియేటర్స్ బ్రహ్మ ఆనందం. బ్రహ్మ ఆనందం ఏంటంటే నేను బ్రహ్మ, అటు వాడు ఆనందం పేరు పెట్టారేమో అనుకున్నాను. కాదు, అక్కడే రివర్స్లో కొట్టారు. నేను ఆనందమూర్తి, వాడు బ్రహ్మ అంటే బ్రహ్మానందం. నా పేరు పెట్టుకున్నాను అనమాట వాడికి సూపర్ తాతగా. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.